పెద్ద సినిమా హాల్లో మా వీడియోలు చూస్తారు మేము అసలు అనుకోలేదు. మొత్తానికి మా చెల్లెలు ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజు అయితే మేము ముందుకైతే బ్లాగ్ అయితే వచ్చేస్తాను అనమాట. ఏంటంటే ఎక్కడికో రెడీ అయినట్టేగా ఉన్నా కదా. ప్రస్తుతానికైతే మేమైతే వేరే దగ్గరకైతే ప్రయాణం అయితే వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం అనేసి వీడియో అయితే చేస్తున్నాము, చూపిస్తాం కూడా మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేసి. కాబట్టి ఇప్పుడైతే మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియోని ఎవరైనా చూస్తున్నవారైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతాను అనమాట. చాలా రోజుల నుంచి అయితే రమ్మని అడుగుతుంది అనమాట. ఇంకా రమ్మన్నప్పుడు ఇంక నేను రేపు పోదాం అలాగా ఏమంటారా ట్రాన్స్పోర్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఆ విధంగా గాయత్రికి నిన్న ఫోన్ చేసి, వదిన నువ్వు రావాలి ఖచ్చితంగా, అన్నయ్య నువ్వు తీసుకురా, అన్నయ్య రాకపోతే నువ్వన్న వచ్చి బస్సుకి వచ్చి కాళాస్త్రలో వచ్చి దిగేసి కాళాస్త్ర నుంచి అడిగేసి దిగేసి అని చెప్పింది అనమాట. సో ఇంతవరకు మీకు ఎవరికి మా బంధుత్వం గురించి సరిగ్గా మీకు పరిచయం చేయలే. ఇంకా మన ఛానల్లో మా బంధువులు అక్కడక్కడ కలుస్తారన్నమాట. చాలామంది అయితే చాలా మంది ఉన్నారన్నమాట. కానీ మేమే ఎక్కువ పోవన్నమాట ఎక్కడికి, ఎందుకంటే అంత ఇంకా పోలా ముందుకి. సో మొత్తానికైతే మా చెల్లి మొన్న పెళ్ళికి వచ్చినప్పుడు అంట, ఆ పెళ్ళిలో బాధపడిందంట. ఇంకా మా అన్నయ్య వాళ్ళు వచ్చింటే చాలా బాగుండు, మా అన్నయ్య వాళ్ళు రాలేదు కాబట్టి ఇంటికని పిలిపించి ఒక 2 రోజులు పెట్టుకొని వాళ్ళ ఇష్టం ఉంటే ఉన్నాయి, లేకపోతే పంపిస్తే వాళ్ళ ఇష్టం ఉన్నట్టుగా. మా బామ్మర్ది కూడా ఫోన్ చేశాడు. మా బామ్మర్ది దగ్గర కదా నా చిన్నప్పటి నుంచి క్లాస్మేట్ అనమాట. వాళ్ళది లవ్ మ్యారేజ్. సో నేను వాళ్ళ మ్యారేజ్కి అయితే పోలేదు, కానీ ఇప్పుడైతే బయలుదేరుతున్నాను. బయలుదేరి పోయి చూసుకొని వద్దాం అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుద్దనమాట. ఇంకా మేము పోయేటప్పుడు దారిలో అన్నీ చూపిస్తాము. వెళ్ళేంత వరకు అక్కడ పోయి వ్లాగ్ అయితే చేసేదానికి ట్రై చేస్తాం. మా చెల్లిని కూడా మీకు పరిచయం చేస్తాం. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ని మీరు ఎంజాయ్ చేయండి. ఇంకా మా ఇల్లు కూడా వదిలేసి పోతుంది అనమాట. ఇంకా 2 రోజులు అలా పడుతుంది. ఇంకా ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్త చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వచ్చి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే. ఇంకైతే బయలుదేరేసాను అనమాట. చాలా అంటే చాలా ఆశగా పోతున్నాం కదా. పోయేటప్పుడు ఈ మధ్యలో దారి అలా ఉంది, ఒకసారి చూడండి. అంటే మా ఏరియా రూట్ చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. చూసేదానికి చుట్టుపక్కలంతా కొండలుగా ఉంటాయి అనమాట. ఈ కొండల ఏరియాలో మీరు ఎవరికైనా వచ్చి కానీ చూసుంటే ఒకసారి కామెంట్ చేయండి. ఈ కొండలు చూడాలంటే మా ఏరియాలో చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. మొత్తానికి మేము పోయే రూట్లో ముందు ఎదురుగా కనిపిస్తుంది చూడండి కొండ ఎలా ఉందో. ఆ కొండ ఈ కొండ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది కదా, అలా వచ్చి అలా వెళ్ళింది కదా. అలా వచ్చి అలా వెళ్ళిన దాంట్లో వచ్చి మొత్తానికి అయితే సూర్యుడు అయితే అస్తమిస్తాడనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఏరియాలో మొత్తానికి పంటలు అయితే పండించేసి అయిపోయి సీజన్ అయిపోయింది అనమాట. అందువలన చాలా అంటే చాలా బ్యూటిగా ఉంది. ఈ కొండలు చూసినప్పుడు నాకే అనిపించింది అంటే, ఈ కొండలు చివరి దాకా చూడండి, ఆ చివరి కొండ ఉంది కదా, ఆ లాస్ట్లో ఈ సైడ్ లెఫ్ట్ సైడ్, ఆ లెఫ్ట్ సైడ్ లాస్ట్లో ఉండేది మన కొండ అనమాట. ఆ ఏరియా నుంచి ఇంత దూరం వచ్చాను మేము మొత్తానికి. సో మొత్తానికి ఈ ఎండకి బయలుదేరుతున్నాం కాబట్టి ఎలా ఉంటుంది ఏందో మా ట్రావెలింగ్ అంటే మామూలుగా ఉండదు. అంతకుముందుగా నాకు ఆరోగ్యం బాగాలేదబ్బా, అయినా కూడా వచ్చాను. పోవాలని ఆ ఊరికి పోయి చూసి రావాలనే ఉద్దేశంతో వచ్చేసాను అనమాట. ఇంకా ఇట్లా పోతూ ఉంటే కొండలు కూడా మాతో కూడా వెంటబడితే వస్తూ ఉన్నట్టుగా ఉంటాయి మాకైతే. మేము వాటికి పోటీ పడినట్టుగా ఉంటుంది. అవి కూడా మాతో కూడా వస్తున్నట్టుగా అనిపిస్తాయి అన్నమాట. మీకు ఎప్పుడైనా అలా అనిపించింటే ఒకసారి కామెంట్ చేయండి. సో ఇంకా పోతా ఉన్నప్పుడు మధ్యలో అయితే ఇంకా తాడి చెట్లు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వచ్చిందా ఇంకా ఏమి. సో గాయస్, మొత్తానికి మా ఇచ్చే ఎత్తము సముద్రం అనమాట. ఈ ఎత్తము సముద్రంలో ఈరోజు చాలా లాంగ్ కాబట్టి చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది ఇప్పుడు. అందులో మా చెల్లి ఎప్పటి నుంచో బాధపడుతుంది అబ్బా, రమ్మని. ఇంకా అంత బాధపడితే అబ్బచెల్లి బాగుంటుందా కాబట్టి బయలుదేరి అక్కడ పోయినప్పుడు టైం ఎంత అవుతుందో తెలియదు. కానీ మా బామ్మర్ది అంటే మా చెల్లి వాళ్ళ అయినా మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతున్నట. అందుకని కొంచెం త్వరగా పోవా అన్నాడు. అంటే ఒక గంట నాతో కాలక్షేపం చేయాలి, నాతో కూడా చదువుకున్నాడు కదా. మన బైక్ మనకు ఎవరైనా సరే కొంచెం స్పీడ్ తగ్గిందంటే చాలా రోజులు రాగలేదు. అందువల్ల కొంచెం సో ఏటు కాదు. ఈ ఏటు తర్వాత ఒక్కసారి వాడు వచ్చినప్పుడు ఫుల్గా పడతాయి కదా నీళ్ళ. ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఎవరన్నా ఈ ఏరియాలో తిరిగే వాళ్ళకి ఒకసారి కామెంట్ చేయడం. అంటే ఎంతమంది సబ్స్క్రైబర్లు మాట్లాడితే వాళ్ళని మేము కూడా పరిశీలించడం బాగుంటుంది. ఇది ఎట్లా ఉందా?
పొలాలు కానీ వేస్తే చెనక్కాయ చెట్లు కానీ వేస్తే భలే ఉంటుంది అయితే చాలా ఉండదు. ఈ పూలు రాలుతాయి చూడ ఎండాకాలంలో భలే రాలుతాయి ఇట్లా వచ్చి. అదే సో ఈ ప్రయాణం వలన నాకు సంతోషం వచ్చింది అనమాట. నేను నైటే హాస్పిటల్కి వెళ్ళా, అయినప్పటికీ ప్రయాణం ఒక ఎక్కడికైనా కావాలన్నప్పుడు సంతోషం బట్టి వెళ్ళిపోద్ది అనమాట. జ్వరాలు గిరాలు ఏమన్నా మా చెల్లి ఎంతో ఆశగా ఎదురు చూస్తుందంట ఎత్తుకోవడం అయితే అన్న వాళ్ళు వచ్చేస్తారు అనేసి అంటున్నట. సో గాయ్స్ ఇంతవరకు ఎప్పుడు ఈ విధంగా ప్రత్యేకంగా వెళ్ళకపోయిందిలే, ఇదే ఫస్ట్ టైం మా చెప్పారు కదా. పండుగ ఎక్కడ గట్టిగా ఉంటుంది ఎత్తనే పండ సో ఇంకైతే రూట్ ఇదే అనమాట. మెయిన్ కళాశాల మీద రూట్ ఇది. బస్సు కూడా వచ్చేసి బస్సుకి అయితే కనిపిస్తుంది బస్సు దాంట్లో. సో ఇక్కడ కూడా నీళ్ళు ఎప్పుడు పోతాయి, వర్షాకాలం వచ్చిందంటే ఫుల్గా అయిపోతాయి. అవతలకి దాటలేం బా అబ్బా. ఇక్కడ నుంచి కొంచెం చల్లగొట్లకి అయితే చెట్లు పిల్లట్లా ఇక్కడ నుంచి చల్లగా పూలు రావుతా ఏదో మనకి స్వాతంత్రం నేర్చారు. అబ్బా తెల్లగా పసుపులా నేచర్ బాగుంటుంది అంత ఏరియా, చల్లబడది. ఇంకొంచెం అటు ముందు పోతే ఇంకా సొంత పక్క కదా. సో ఇంకైతే ఇంకా కొండ దగ్గర మాట్లాడుతాం కానీ ద్వారాజు ఇంకా మన దగ్గర ఉంటుంది. ఈ చెట్టు అయితే రోజు కదా. సో ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ అయితే డైరెక్ట్గా మా చిల్లర ఈ ప్రకృతి అందం చూస్తే మతిపోతుందబ్బా. ఎలా ఉంది చూడండి అబ్బా, ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. దేవుడి సృష్టిలో చాలా అందమైంది ఏంటంటే ఇదే చూడండి. మొత్తానికి అటు ఇటు చెట్లు, పసుపు పువ్వులు, రోడ్డు పక్కన అటు ఇటు ఉంటే ఎట్లా ఉంటుందంటే స్వాగతం చెప్పినట్టు ఉందమ్మా. నాకైతే నాకు ఇష్టమైన ప్లేస్ వచ్చి ఈ రామచంద్రపురం నుంచి అట్లా పోతే ముందుకి ఈ చెట్లు అట్లు ఇట్లు ఉండడానికి బైక్ వేసుకొని రైడ్ చేయాలంటే చాలా బాగుంటుంది. రైడింగ్ అంటే ట్రావెలింగ్ అనమాట. ట్రావెలింగ్ అయితే చేయాలంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కొద్దిగా బాగుంటాయి చెట్లు, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ చెట్లు ఉండవు అబ్బా. మళ్ళీ ఆడి నుంచి మళ్ళీ ఎండలో పోవాల్సిందే, ఇంకంతే కదండి. నాకు ఎంతో ఇష్టమైన ప్లేస్ అనమాట ఇది. ఇంకా కొంచెం మళ్ళీ ఆడి నుంచి మళ్ళీ మామూలుగా ఉంటుంది. ఈ పక్క పూలు పచ్చగా పసుపుగా పసుపు కలర్లో ఉన్నాయి పూలు బలం ఉన్నాయి బా. ఏమైనా ఏది ఏమైనప్పటికీ ఇదంతా నీ వల్లనబ్బా. ఈ కొండలు ఈ పక్క దేవుడి సృష్టి ఎలా ఉంటుందంటే మనం చెప్పలేదంటే ఏమైంది చాలా బాగా బా. ఈ గిడి బాగున్నాయి కలకలా ఉన్నాయా సమరలా ఏమనుకున్నావా? మనం ఉండే ఊరు అంత మాత్రం పడలేదు అయితే. ఓకే పెట్రోల్ పట్టుకోవాలి. పోయేటప్పుడు ఖాళీగా పోకుండా మా అల్లుడికి అయితే ఒక మంచి డ్రెస్ అయితే సెలెక్ట్ చేస్తాం అనమాట. నీకు ఉండేది పల్లెటూరులో కాబట్టి ఏదైనా న్యాచురల్గా మెత్తగా ఈ ఎండాకాలంలో ఇసుగు లేకుండా మంచిగా క్లాత్ ఉన్నట్టుకు తీసుకోవాలనేసి ఒక కాటన్ క్లాత్ కానీ ఏదైనా తీసుకోవాలనేసి వచ్చామబ్బా. మా అల్లుడికి మా చెల్లికి అల్లుడు పుట్టాడు అనమాట, కొడుకు పుట్టాడు. నాకు అల్లుడు అవుతాడు అనమాట. అందుకని లేకపోతున్నాం కాబట్టి అల్లుడి కన్నా గుడ్డలు తీశారు కదా అనుకున్నాం. కానీ వాడు వయసు ఎంతో మాకు తెలియకపోయా. ఇంకా అడగదామంటే మా చెల్లి అవన్నీ వద్దన్నా మీరు రాండి అని అంటుంది. ఇంకా అందుకనేసి మేమైతే అట్లా ఖాళీకి పోతే బాగుంటుంది అనేసి బొమ్మలు ఉండేటివి. ఇదైతే లేటెస్ట్గా వచ్చిందంట షర్ట్. ఎట్లా ఉంచాను బా. దీన్ని చూడంగా నాకైతే చాలా వెరైటీగా అనిపించింది, ఎందుకంటే పూతలుగా భలే ఉంది. ఇదైతే వాడు ఉండేది వైట్కున్నాడు అనమాట. వైట్కునే దానికి ఆ క్లాత్కి సెట్ అవుద్ది అనుకున్నా. కానీ గాయత్రి అయితే ఎల్లో కలర్ అయితే డ్రెస్ తెచ్చుకుంది. మొత్తానికి ఇవి కాకుండానే దీంట్లో ఉన్నట్టు మాకు నచ్చలేదు. ఏదైతే కోట్ రూపంలో ఉందన్నమాట. నైస్గా అయితే ఉన్నది కానీ ఈ ఎండాకాలం వేసుకోవడానికి సరిపోదండి. ఎందుకంటే వాళ్ళ చిన్నపిల్లకాయలు కదా వేసుకొని అసలుకి ఎండాకాలంలో తట్టుకోలేం అబ్బా. వేడికి ఈ చెమటలకి అసలు సెట్ కాదు అనేసి మళ్ళీ ఆలోచన చేసి మళ్ళీ అయితే ఇంకేమైనా ఉన్నాయని అడిగినాము. మేము అడిగినప్పుడు వాళ్ళు వేరే డ్రెస్ అయితే చూపించారనమాట. ఆ చూపించిన డ్రెస్ అయితే ఒకటి తీసుకున్నాం మొత్తానికి. అదైతే వీడియో చేయలే కానీ చెప్పేస్తాను అనమాట. ఇంక నెక్స్ట్ అయితే ఇంకా లేడీస్ తీసుకొని పోతే ఇంక ప్రాబ్లం ఏముంది,
వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనం తీసేయాలి. ఇంకా గాయత్రి అయితే గొలుసులు తీసేయాలనేసి అడిగింది. లేక అడిగింది అనేసి గొలుసులు అయితే తీర్చానమాట. ఇంకెంత ఉంటుంది 100 రూపాయలే. ఇంక పోతూ వాళ్ళతో ఖాళీగా పోకుండా ఈ కిర్నీకాయలు అయితే తీసుకున్నాము. లేకపోతున్నాం కదా, వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్తున్నాం బా. పోయే రూట్ ఇదైతే కాదు, వచ్చే రూట్ ఇది అన్నమాట. ఇది మేము వచ్చేటప్పుడు చూసి వాళ్ళు తిరిగి మొత్తానికి 1 కిలోమీటర్ దూరంగా వచ్చేసాం అనమాట. ఇంకైతే దగ్గరలో ఇంకా కలిగిపోతాం. ఇంకా దగ్గరికి వచ్చేసాము. ఇంకా దగ్గరలో పోయి ఆతరావు పోతాం అనమాట. ఎలా ఉంటుంది ఏంటో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందబ్బా. ఎన్నిసార్లు చెప్పినా కూడా చెప్తా ఉంటాను అన్నమాట నేను. మళ్ళీ అయితే కొంచెం దూరం వచ్చి ఆపుకున్నాము బండి అయితే. ఇది బస్ స్టాప్, ఇది మెయినా. మాకు తెలీదు, అప్పుడెప్పుడో వచ్చానమాట మా చిన్నమ్మన్నప్పుడు. మళ్ళీ ఇన్ని రోజులకి ఇప్పుడు రావడం. నాడిపేట, బోనపల్లి, జయంకోట, మేల్చూరు మెయిన్ పక్కన. కొంచెం ముందుకు పోతే ఉంటుంది అనమాట. తెలుసు. ఎక్కడి నుంచి మన రోడ్ అమ్మా. ఒకసారి వచ్చి దిగా మేల్చూరులో దిగేసి నడుచుకుంటూ పోయినా. ఇంకైతే ఇటు పక్క వస్తుంది మంది ఏరియాలో. గాలి ఎక్కువ కదా. సో గాయ్స్, మొత్తానికి ఎలా ఉంది అని చూసి చూద్దాము. లాస్ట్కి అడిగినట్టుగా ఇచ్చింది బా కాలని. సో గాయ్స్, ఇదే కరెక్ట్గా అయితే రేపు నువ్వు ఇట్టే పోవాలి. ఇల్లు నాకు తెలుసు, ఇప్పుడు ఆడున్నారా ఎక్కడున్నారో తెలీదు. అంటాడా ఇది అనుకుంటా. ఇల్లు ఇంట్లోనింది. ఇది మా అసలమ్మ ఇల్లు. సో గాయ్స్, ఇదే మా అసలమ్మ ఇల్లు అనమాట. అప్పుడు నేను వచ్చినప్పుడు ఇది ఈ ఇల్లుగా ఉండింది. ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు. చూడండి, ఈ గుడికి నేరుగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ నీళ్ళు మా చెల్లి వచ్చేస్తున్నా. తెలియదు కదా ఎవరు వస్తున్నారు. ఓడ కనిపిస్తా. ఇక్కడ కనిపిస్తున్నా కదా, ఇతరే నా బామర్ది అనమాట. మా చెల్లిని చేసుకున్న భర్త అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు ఆడ బోర్ కొడుతున్న వ్యక్తి అంటే నాకు బామర్ది లేకపోతే బావ అవుతాడు. వాళ్ళ తమ్ముడు అనమాట. నీళ్ళు కడుతూ ఉన్నాడు. మొత్తానికి ఇప్పుడైతే ఎంట్రీ అయితే ఇదన్నమాట బా. మొత్తానికి మా బామర్ది అయితే మంచిగా అయితే కట్టినాడు అన్నమాట ఇల్లు. అంతే, మొత్తానికి ఆ ఇల్లు చూసి నేను కూడా కొంచెం షాక్ అయ్యాను బా. చాలా బాగా కట్టినాడు ఇల్లు అయితే. సో మా చెల్లి అయితే కనిపించింది, చూసేయండి బా. మా చెల్లయ్య ఏం చెల్లమ్మ, బాగున్నారా? ఇల్లు ఇతను మా బామ్మర్ది. ఇంకొచ్చి మా చెల్లిని చూపిస్తుంది, చూడండి ఒకసారి. నెక్స్ట్ వచ్చి మా చెల్లి మాలుడు అనమాట. ఇది ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు వచ్చి మా వీడియోలు చూస్తుంటారు అనమాట. ఇంకా మాకు ఆ దగ్గర రానప్పుడు ఇలాగ వీడియోలు చూసుకుంటూ ఆనందపడుతుంటారు అనమాట. మొత్తానికి మా వీడియో మా ముందు వేసి చూపిస్తుంటే గాయత్రికి అయితే కొంచెం సిగ్గు వచ్చేసింది. సో ఫ్రెండ్స్, మా అల్లుడు అయితే వీళ్ళే కదా మా ఇంటికి వచ్చిందో లేదా వీడియోలు చూస్తున్నారన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.